అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక వాళ్ళకి డబ్బే డబ్బన్నమాట, అఖండ రాజయోగం కలుగుతుంది. మనకి ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఉంటుంది. ఆ మాసాన్నే శ్రావణ మాసం అంటారు. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు ఎంతో పుణ్యం ఉంటుంది. ఈ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటారు. ఈ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆడవాళ్ళను మహాలక్ష్మితో పోలుస్తాము. ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నిజమే కదా. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి 7 తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు. పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగళి ప్రాప్తిస్తుంది. అలానే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు. అలానే ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి. పసుపు రంగులో ఉన్న చీర, ఎర్రని గాజులు, పసుపు కుంకుమలు, అలానే పువ్వులు, ఈ 5 వస్తువులను పెళ్ళైన ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి తన అమ్మగారి చేతుల మీదుగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. అలానే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసిస్తుంది. అలానే ఈ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి. ఎందుకంటే గోరింటాకంటే గౌరీ ఇంటి ఆకు, గౌరీదేవి స్వరూపమే గోరింటాకు. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతులకు పెట్టుకోండి. మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసొస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ మాసంలో పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది. ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట. కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఏనుగు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి. ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా సామాగ్రిని కొనిపించండి. వీటితో మీ అమ్మాయి తన మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలానే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది. 2 కుటుంబాలకి లక్ష్మీదేవి ఆశీర్వాదం దొరుకుతుంది. అలానే ఈ మాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పింఛం కొనిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే పుట్టింటి వారికి మెట్టినింటి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది. 3 దేవతల ఆశీర్వాదం దొరుకుతుంది. అలానే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది.
ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలానే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో, అలాంటి వారు ఈ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. మీరు తెచ్చుకున్న ఆ కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరతే ఉండదు. మరి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులు మాత్రం తన పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు. ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఆ వస్తువులు ఏంటో మనం చూసుకుందాం. కల్లుప్పును అస్సలు తీసుకురాకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి మన పుట్టింటి నుండి ఎప్పుడు కూడా కల్లుప్పుని తీసుకెళ్ళకూడదు. ఉప్పుని తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తరిగిపోతుంది. అలానే చాలామంది పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకుంటారు. కానీ అవి కూడా పొరపాటును కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే పచ్చళ్ళలో ఉప్పు, నూనె ఉంటాయి కదా. అలా తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది. నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశకునాలు కలుగుతాయి. కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా పచ్చళ్ళను తెచ్చుకోవద్దు. అలానే కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు. ముఖ్యంగా కాకరకాయ, మెంతికూర ఇలాంటివి పుట్టింటి నుంచి అస్సలు తీసుకువెళ్ళకూడదు. అలానే పుట్టింటి నుంచి నువ్వులు, పల్లీలు, చింతపండు అస్సలే తెచ్చుకోకూడదు. అలానే గుమ్మడికాయను కూడా తీసుకెళ్ళకూడదు. ఈ వస్తువులను ఒకవేళ తెచ్చుకోవాలి అంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. కత్తులు, కత్తిపీటలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అర్థమైంది కదా. ఈ మాసంలో పుట్టింటి నుంచి మనం ఏం తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోకూడదు అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.